వెల్కమ్ టు G3 మీడియా. హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ కమిటీ కమ్యూనిటీ హాల్లో జంట నగరాల ఎల్లాపు కుల సంఘం ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో రాచకొండ సత్యనారాయణరావు అధ్యక్షుడిగా, బొంతల చంద్రశేఖరరావు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన రాచకొండ సత్యనారాయణరావు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. మనం ఇక ఎన్నికల్లో విజయోత్సవ జరుపుకుంటున్నాం. అయితే దీనికి అంతటికీ మూల కారణం మన వాళ్ళు కమిటీ వాళ్ళదే ఇది కృషి మరియు సభ్యత్వం సేకరణ చేసిన వాళ్ళని కృషి వల్లనే ఈ విధానికి మేమందరూ సహకరించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడైతే మేమైతే ఇంతకుముందు చెప్పినామో సెకండ్ జరిగే మన కార్యక్రమంలో అక్కడికి మీరు అందరూ రావాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తుంది. సంతోషంగా నేను రాచకొండ సత్యనారాయణరావు, నేను జంట నగరాల ఎల్లాప్ సంఘం ఎన్నికల్లో మన 823 సంఘం మీద మన వాళ్ళు అందరూ కృషి చేసి 660 మంది సభ్యులను నమోదు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానిలో గౌరవనీయులు వీళ్ళ సుధాకర్రావు గారికి మరియు లక్కాకుల రాజేశ్వరరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మన ఎల్లాప్ సంఘంలో ఎన్నికలు అనేది రావడమే ప్రథమం. ఈరోజు ప్రథమంగా మనకు ఎన్నికలు రావడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ప్యానల్గా వచ్చాం. దానిలో ఎవరే గెలిచినా అందరు మా వాళ్ళే, అందరం కలుపుకొని పనిచేస్తాం, సంఘానికి సేవ చేయడానికి ముందుంటాం. ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్తున్నా, దయచేసి ఏమనుకో దీని మీద కామెంట్ చేయొద్దు. శుభవార్త ఏంటంటే గౌరవనీయులు సంజయ్ రావు గారు మనకు మన సంతోష్ నగర్లో ఎల్లాప్ సంఘానికి ఒక భవనం ఇచ్చారు. దాన్ని 2 నవంబర్ నాడు ప్రత్యేక ఏర్పాటు చేసుకుని మీ అందరి సమక్షంలో దాన్ని మనకు స్వాధీనం చేస్తూ పండుగ చేసుకునే వాతావరణం ఉంది. కాబట్టి మీరందరూ రావాలి. శుభవార్త, వాళ్ళ దంపతులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం, వారి పిల్లలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. దానిలో ఉన్న సభ్యులందరికీ సదానందరావు కావచ్చు, లక్కాకుల నరసింహ కావచ్చు, లక్కాకుల రాజేశ్వరరావు కావచ్చు, పొట్టే రామచంద్ర కావచ్చు, గడప హనుమాన్ కావచ్చు, ఇంకా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తాము. ధన్యవాదాలు. మాకు ఎల్లాపి ఎలక్షన్లు ఇంకా సుదీర్ఘ వాతావరణంలో మంచి అంటే ఒక సంతోషకరమైన వాతావరణం జరిగినందుకు చాలా సంతోషం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఎల్లాపి సోదరులే మేము ఓడిపోయారు గెలిచారు అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాము. నేను సత్యనారాయణ చెప్పినట్టు నేను ఒక భవనం వీళ్ళకు అంటే జంట నగరాల వాళ్ళకు నేను డొనేట్ చేసిన, అది ఒక 5 crores వర్క్ చేస్తుంది. దానిలో ప్రత్యేకించి ఓల్డ్ ఆశ్రమము, స్టూడెంట్స్కు హాస్టల్ ఫెసిలిటీ అవన్నిటికీ అక్కడనే ఇప్పుడు జంట నగరాల యొక్క ఎల్లాపి సంఘం యొక్క భవనాన్ని ఆఫీసును ఆ భవనం లోపల ఏర్పాటు చేయటకు నేను సర్వదా అంగీకరిస్తూ వాళ్ళకి కోఆపరేషన్ వాళ్ళకి తప్పనిసరి నాతో జరుగుతుందని అందరూ కూడా అంటే ఇక్కడ తారతమ్యం లేకుండా భేదాలు లేకుండా పనిచేయగలరని నేను ప్రెసిడెంట్ సెక్రటరీ గారిని మరీ కోరుతున్నా.